హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నా లాస్ట్ వీడియో ఈ టాపిక్ మీద. ఎందుకంటే లాస్ట్ 3 వీడియోస్ అండ్ ఈ వీడియో 4 వీడియోస్ కూడా నేను చెప్పాలనుకున్న మ్యాటర్ అయితే చెప్పేస్తున్నాను. సో మీరు మంచిగా చెప్తున్నాను కదా అని గసిరేసో తిట్టేసో చెప్పడానికి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లలు అయితే కాదు. సో మీరే కొంచెం ఆలోచించండి నేను చెప్పేది కరెక్టా కాదా అని. సో ఇవైతే నేను ఒక ప్లే లిస్ట్లో పెడతాను, మస్ట్ వాచ్ అనేసి. అందరికీ ఎవరికైనా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో నేను మ్యారేజెస్ మీద ఉన్న అపోహలు క్లియర్ చేయడానికి అయితే చూస్తాను. ఇంతకు ముందు మ్యారేజెస్ అంటే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ అండ్ మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది మన వెనక అన్న ధైర్యం ఉండేది అమ్మాయిలకి. ప్రజెంట్ ఏమైపోయిందంటే మ్యారేజ్ అంటే ఒక అవసరం మాత్రమే, అది అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా. ఇవి ఇంతకు ముందు విలేజెస్లో ఉండేవి. అది అలా అలా అందరూ ఒకరు చూసి ఒకరిని చూసి ఒకరు మొత్తం అందరూ అలానే తయారవుతున్నారు. పెద్దవాళ్ళు ఉన్నారు కానీ పెద్దవాళ్ళు కూడా సేమ్ ఒకరిని చూసి అలానే తయారవుతున్నారు. వాళ్ళైనా కొంచెం చెప్తే నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుపడేది. కానీ వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేయడం వల్ల మొత్తం జనరేషన్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. మ్యారేజెస్ అంటేనే భయం పడే స్టేజ్కి వచ్చారు ప్రజెంట్ పిల్లలు. ఒకప్పుడు ఆడవాళ్ళు అంటే వంటగదికే పరిమితం, పనులు చేయడానికే పనికొస్తారు, వాళ్ళు బానిసలు అనేసి భావించేవారు. సతీ సహగమనం అని బతికొండగానే చంపేసేవారు. ఇప్పటికీ కూడా కొంతమంది అలానే ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మార్చారు కొంచెం. ఆ ట్రెండ్ ఏంటి అంటే బ్లాక్ మెయిల్. మేము ఇది చేస్తేనే మేము మీకు ఏమైనా కొనిపెడతాం, లేదంటే లంచ్కి తీసుకొని వెళ్తాం, డిన్నర్కి తీసుకొని వెళ్తాం, మీరు ఈ పని చేస్తేనే మేము అది చేస్తాం, అది కొంటాం. ఇలాంటి బ్లాక్ మెయిల్స్ అయితే స్టార్ట్ చేశారు. అది కూడా అబ్బాయిలు మాత్రమే. ఎందుకంటే ఎవరో చెప్తారు మీకు, మీ బానిసల్లాగా ఉంటారు వాళ్ళు, మీరు చెప్పింది చేసినట్టు అవుతుంది, మీ చెక్కు చేతల్లో ఉన్నట్టు అవుతుంది, మీరు ఇలాగా బ్లాక్మెయిల్ చేస్తారని మీకు ఎవరో చెప్పుండొచ్చు. సో దానివల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోవడం తప్ప మీకు యూజ్ అయ్యేది ఏమీ ఉండదు. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా అలానే బ్లాక్మెయిల్ చేస్తారు. మాకు మేము చేస్తున్నాం కదా, మాకు ఇది కొను అనేసి. మీకు వండి పెట్టే వంట ఏమో 100 రూపీస్ వాల్యూ చేస్తుంది, వాళ్ళు కొనిపించుకునేదేమో 1000 రూపీస్ 2000 రూపీస్ అవుతుంది. సో మీరు మొత్తం అంతా లెక్క వేసుకొని, నేను ఒకటే చెప్పాను, మీకు అలా ఎన్ని బ్లాక్మెయిల్స్ చేస్తున్నారో మీరే చూసుకోండి. అమ్మాయిలకి ఏంటి, చక్కగా వాళ్ళకి ఏం కావాలో అది కొనిపించుకుంటారు. మీరు జాబ్ చేయొద్దు అంటే జాబ్ చేయడం కూడా మానేస్తారు. వాళ్ళకి ఏంటి అవసరం? సో మీరే కదా ఇబ్బంది పడేది ఇంట్లో. అబ్బాయిల్లోనే కదా పవర్ అంతా ఉండేది. అబ్బాయిలు చెప్పినట్టే వాళ్ళు చెయ్యాలి. సో మీరు నీట్గా చూసుకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని నీట్గానే చూసుకుంటారు. లేదు మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. అందుకే ప్రతి వీడియోలో చెప్తున్నాను, మన చేతుల్లో పవర్ ఉండాలి అంటే స్కిల్స్ అండ్ లవ్ అనేది ఉండాలి. లవ్తో కొడితే ఎవరైనా కంట్రోల్ అయిపోతారు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే ప్రేమగా చూస్తే అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమగానే చూస్తారు. మీరు డబ్బు ఉంది కదా అని అహంకారంతో నీకు ఎంత కావాలి అని అంటే వాళ్ళు కూడా రెచ్చిపోతారు. మీరు 1000 ఇస్తే వాళ్ళు 2000కి 3000కి వేస్తారు. వన్నాటి వల్ల అబ్బాయిలకే లాస్ అవుతుంది తప్ప అమ్మాయిలకి ఎలాంటి లాసు లేదు. నేను చెప్పానంటే అది నిజం అంతే. ఒకటి చెప్పాను అంటే దాని వెనక చాలా రీజన్స్ ఉంటాయి. చాలా ఆలోచించి చాలా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తాను. అంతేగాని మైక్ ఉంది కదా అనేసి ఏది పడితే అది చెప్పేసి ఒకరి మీద ఒకరిని ఎగేసేసి గొడవలు పెట్టేసే టైప్ కాదనమాట నేను. ఇది ఒక ఎడ్యుకేషన్ ఛానల్. సో నేను ఎవరికైనా మంచి చెప్పాలనుకుంటాను తప్ప చెడు ఎప్పటికీ చెప్పాలని చూడను. చెడుని నేను యాక్సెప్ట్ చెయ్యను. చేసే వాళ్ళని కూడా చూస్తూ ఊరుకోను. అది ఉన్నట్టే చెప్తాను. మీకు యూజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవి. మీరు లవ్ అనేది యాడ్ చేస్తే మీ లైఫ్లో మీ ఇద్దరు కలిసి ఉంటారు. మీ లైఫ్ లాంగ్ ఉండాల్సిన పార్ట్నర్ తను. మిగతా వాళ్ళందరూ మధ్యలోనే వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీ పేరెంట్స్ని చూసుకోవాలన్నా సరే తనే చూసుకోవాలి. ఎందుకంటే మీరు జాబ్కి వెళ్తారు, మీరు ఇంటి దగ్గర ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు. తనే చూసుకోవాలి. తనని ఏదో ఒకటి మీరు అన్నారనుకోండి, తన మైండ్లో అది ఉండిపోయి మీ అమ్మని చూడాలన్నా, మీ అమ్మ నాన్నని చూడాలంటే తన ఏం చూస్తుంది? ఎప్పుడు తిట్టుకునే ఉంటారు, కొట్టుకునే ఉంటారు. వీళ్ళతో నేను ఎందుకు చేస్తాను అన్న మైండ్ సెట్లోకి తను వెళ్ళిపోతుంది. సో అందుకే చెప్తున్నా, ఏదైనా అబ్బాయిల చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు ఈ డాక్టర్స్ అని, యాక్టర్స్ అని, ఇంజనీర్స్ అని ప్రతి రంగంలో దూసుకెళ్ళిపోతున్నారు. అబ్బాయిలే వెనకబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలు లేకపోతే కొన్ని పనులు జరగవు కూడా అబ్బాయిలకి. అలాంటి వాళ్ళని దీనికే పనికొస్తావు, దానికే పనికొస్తావు అని చెప్పడం మీదే పొరపాటు అవుతుంది. ఇద్దరు ఈక్వల్ అనుకుంటే ఏ గొడవ లేదు. నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అనుకుంటే సాధించలేదంటూ ఎవరికీ ఉండదు. ఆ మైండ్ సెట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు మార్చుకొని ఇప్పటికైనా వాళ్ళకి తోడుగా నిలబడండి. వాళ్ళకి మీరున్నారు అన్న ధైర్యం ఉండాలి.
సో మాకేమైనా జరిగితే వాళ్ళు చూసుకుంటారు అన్న హోప్ మీరు కల్పించారంటే వాళ్ళు మీతోనే ఉంటారు, మీరు చెప్పిందే చేస్తారు, మీదే పై చేయి అవుతుంది. వీలైతే వాళ్ళకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండండి, వంటల్లోని కానీ ఏదైనా ఇంకేమైనా పనుల్లో కానీ చిన్న చిన్న హెల్ప్స్ అనమాట. చిన్న చిన్న హెల్ప్స్ చేస్తే చాలు. ఆడవాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఆ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ గానే చూస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు, మీరు ఎంత నీట్గా చూస్తే అంత ఎక్కి కూర్చుంటారు. అలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి. ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటే మంచిది. అలాంటి వాళ్ళతో మీకు నచ్చినట్టుగా ఉండండి. ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేయండి. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవడానికి మీకంటూ ఒక ధైర్యం ఉంటుంది. అంతేగాని ముందే మీరు గొడవలకి వెళ్ళిపోయి ఇలాంటిది అలాంటిది అని మీరు నోరు అయితే జారకూడదు. మ్యారేజ్కి ముందు ఎవ్వరూ చెప్పరు, ఎవరికి తెలియదు కూడా. మ్యారేజ్ తర్వాత మీకు మీరుగా తెలుసుకొని మీరు ఓన్గా డెసిషన్ తీసుకోవాల్సింది. మీ వెనక్కి కానీ ముందు కానీ ఎవరైనా ఉన్నా లేకపోయినా సరే మీరే డెసిషన్ తీసుకోవాలి. నేను అందుకే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీకంటూ ఓన్ డెసిషన్ ఉండాలి అనేసి. ఎందుకంటే ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, మీకే తెలుస్తుంది. కాబట్టి మీరే ఓన్ డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి రోడ్డుకు లాక్కోకండి. మీ ఫ్యామిలీ అనేది మీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ ఉండాల్సింది, నీట్గా ఉండాల్సింది మీ ఫ్యామిలీనే. కాబట్టి ఆ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి. చెప్పాలంటే అసలు బయట ఫుడ్ మంచిది కూడా కాదు, ఇంట్లో హోమ్ ఫుడ్ అయితే మంచిది, మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే వంట చేస్తే వంట మనిషి అంటున్నారు, పని చేస్తే పని మనిషి అంటున్నారు, ఇంకేమైనా చేస్తే ఇంకేదో అంటున్నారు. సో అన్నీ అబ్బాయి తరపు నుంచే వస్తున్నాయి కాబట్టి వాళ్ళే కొంచెం కంట్రోల్లో ఉంటే అమ్మాయిలు అనేది నీట్గానే ఉంటారు. నేను అందుకే ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, స్కిల్స్ అండ్ లవ్ ముఖ్యం అనేసి. ఎందుకంటే మీకు స్కిల్స్ ఉంటే మాకు స్కిల్స్ ఉంది అనే ధైర్యంతో మీరు నించోవచ్చు. లవ్ ఉంది అంటే మాకన్నా ఎక్కువగా వాళ్ళని ఎవరు చూడలేరు అన్న ధైర్యంతో మీరు ఉండొచ్చు. మాకంటూ మేము కాకుండా వాళ్ళకి ఇంతకన్నా మంచి వాళ్ళు దొరకరు అన్న కాన్ఫిడెన్స్తో మీరు నించోవచ్చు, మీరంటూ ఇవి ఫాలో అయితే. సో నేను చెప్పినట్టు కనుక మీరు ఉండగలిగితే మీరు చాలా రేర్గా దొరుకుతారు. ఈ ప్రపంచంలోనే రేర్గా దొరికే మనుషులు అవుతారు. మీకు కట్నం అనేది డబుల్ వస్తుంది, ఎందుకంటే ప్రేమగా చూసుకునే వాళ్ళకి డిమాండ్ ఎక్కువ, ఎవరు దొరకరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్. నేను ఈ వీడియోలో ఏదైనా రాంగ్ చెప్పాను అని మీకు అనిపిస్తే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఏ రాంగ్ చెప్పానో నేను సెట్ చేసుకుంటాను. నాదే రాంగ్ అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను.